నిన్న మేము ఒక రెస్క్యూ పని మీద వేరే దగ్గరికి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక దూడపిల్ల వర్షంలో తడుస్తూ కనిపించింది. ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ దూడపిల్ల చనిపోయిందని మాకు అర్థమైంది. అక్కడ ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళని అడిగితే ఈ దూడపిల్ల చాలాసేపు అయిపోయిందమ్మా చనిపోయి, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మాకు చూడడానికి చాలా బాధగా అనిపించింది. ఇమీడియట్గా మేము దీన్ని బరియల్ చేద్దామని డిసైడ్ అయ్యాం. బరియల్ చేయడానికి మేము బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళి దీన్ని అడిగితే 4,000 to 5,000 అవుతుంది అన్నారు. వద్దులే అని చెప్పి మేమే గొయ్యి తీసి పెట్టేద్దామని డిసైడ్ అయ్యాం. తర్వాత దీనికి కావాల్సిన ఉప్పు అవన్నీ తీసుకొని వెళ్ళి మేము అక్కడ బరీ చేస్తానికి అయితే స్టార్ట్ చేసాం. నాకు తెలిసి నిన్న కురిసిన భారీ వర్షానికి అది ఏమన్నా తడిచిపోయి ఇలా ఫీవర్ వచ్చి ఇలా చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే బాడీలో ఎక్కడా దానికి దెబ్బలు లేవు. నాకు తెలిసి 1 week కంటే ఎక్కువ కూడా ఉండదు. దీని ఏజ్ చాలా చిన్న పిల్లలా ఉంది. మదర్ కోసం కూడా చాలా వెతికాం, ఎక్కడ మదర్ కూడా దొరకలేదు. ఈ రోడ్డు మీద తిరిగే ప్రతి ఆవుకి ఓనర్ ఉంటాడు, కానీ ఇలాంటి టైంలో కూడా పట్టించుకోకపోవడం చాలా తప్పు. మిగిలిన టైంలో ఎలాగో రోడ్డు మీదే వదిలేస్తారు. కనీసం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దాన్ని టేక్ కేర్ చేయాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డొనేట్ us to save more animals. థ్యాంక్ యూ.